తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. రాజయ్య పని అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా అయిపోయిందట. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరికైదామని అనుకున్నారు రాజయ్య సారు. అయితే హస్తం లీడర్లు హ్యాండ్ ఇచ్చి స్టేషన్ గన్పూర్ లో బ్యాండ్ బజాయించాలని చూస్తున్నట. రాజయ్యను కాంగ్రెస్ లకు తీసుకుంటే బాగుండ జూడుర్రి అని ఇప్పటికే కాంగ్రెస్ లీడర్లు కొందరు వార్నింగ్ ఇచ్చిర్రు. ఇక గన్పూర్ లేడీస్ అయితే కొందరు గాంధీ భవన్ కాడ ధర్నా కూడా కూర్చుర్రు. అలానే ముచ్చట ఏందంటే రాజయ్యను కాంగ్రెస్ లకు తీసుకుంటే చెప్పు తీసుకొని కొడతారట. అవ్వా ఎట్లా అయిపోయాయి కదనే రాజన్న. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికైతా అంటే మొదలు సీఎం రేవంత్ సార్ ఓకే అన్నాడట. నువ్వైతే ముందుగాల బీఆర్ఎస్ కు రాజీనామా చేయ రాజన్న అని చెప్పి ఇప్పుడేమో వాళ్ళు వద్దంటుర్రు వీళ్ళు వద్దంటుండ్రు అని మాట మారుస్తుండట. 10వ తారీఖు నాడే చేరిక ఏదుందని మస్తు ప్రచారం జరిగింది. అందుకే రాజయ్య సార్ ఫుల్ జోస్తోని ఢిల్లీకి పోయి కూర్చున్నాడు. పాపం ఆడికి పోతేముంది ఒక్కరు కూడా కలుస్తలేరట. కొందరైతే చూసినా చూడనట్లు ముఖం చాటేసుకొని పోతురట. నా బలం ఇది నా బలగం ఇది నేను చేసిన సేవలివి అని మల్లికార్జున ఖర్గే సార్ కు ఉత్తరం కూడా వేసిండు రాజన్న. కానీ ఖర్గే సారు ఇప్పటికే అపాయింట్మెంటే ఇయ్యలేదు. కేసీ వేణుగోపాల్ సార్ కూడా ఖర్గే సార్ లెక్క రాజయ్య కనవడంగానే దాచుకుంటుండట. పాపం కదా రాజయ్య సారు. రాజీనామా చేసిండు కాబట్టి బీఆర్ఎస్ దిక్కు మళ్ళా ఓడు. ఏమున్నా కాంగ్రెస్ దిక్కే కాబట్టి వాళ్ళే ఆలోచన చెయ్యాలి. ఏవో చేస్తే 2-3 అలవరి పనులు చేసిండేమో గాని ఆయన కూడా లీడరేగా అనుకుంటా మాట్లాడుకుంటారు ముచ్చట తెలిసినోళ్ళు.